అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన గంట గుర్తు కొట్టండి. నా పేరు రమేష్. ఓకే, ఇక్కడ ఫార్మర్స్ వచ్చేసి ఇక్కడ కూటిగల గ్రామం తరగొప్పల దగ్గర నేను ఇట్లా మిషన్ సేల్ చేశాను. ఒకసారి వాళ్ళ గురించి ఎక్స్పీరియన్స్ గురించి చెప్తా ఉంటారు. ఇలా ఏం లేదు, అతని ఓన్ అనుభవం ఎలా ఉందో ఒకసారి చెప్తాడండి. చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి. యాక్చువల్లీ నాకు ఈ కూళ్ళకు అధిక రేట్లు చూసి ఎవరు లేబర్స్తో రాకపోవడం, ఈ నేను యూట్యూబ్లో చూసి వరి కొత్త వరి మిషన్ తీసుకొచ్చుకున్నా. చాలా బాగున్నది. అందరి వరిల కన్నా ఈ మిషన్ నడేసింది సూపర్ బాగున్నది. మంచి ఫలితం సుత బాగున్నది. మస్తు పెరిగింది వరి సుత, బాగా దంటలు కట్టింది వరి సుత, సూపర్ ఉంది. అంతా బాగానే ఉన్నది. కానీ మిషన్ నాటలేదు ఇక, ఎందుకంటే ఇవాళ రేపు కూలర్ల ప్రాబ్లం ఉంది, లేబర్లు దొరకనట్టు వస్తలేరు అనే ఇక మిషన్ తెచ్చుకున్నా. ఇప్పటికైతే బాగానే ఉంది అన్న. ఇప్పుడు మిషన్ కొన్నప్పుడు నువ్వు చూసినావు కదా, ఓపెన్ దానిలో ప్రాబ్లం లేదు. వేసినప్పుడు నువ్వు నార్లల్లో ఇట్లా జాగ్రత్తలు తీసుకుని వేసినాక ఎవరన్నా చుట్టుపక్కల పొందే వాళ్ళు ఏమన్నారు? నేను ఫస్ట్ వేసేసరికి ఇదేం మిషన్ ఇదేం నాటరు అని కొంచెం హేళన చేసుకుంటూ పోయారు. ఇంకొక వారం రోజులు చూసే వరకు ఇక వాళ్ళే పరిచయం అయ్యారు. వారానికి స్థాయి పెరిగిపోయింది మిషన్. ఆ వారం రోజు అబ్బా అనిపించి ఇది ఇట్లా ఈ మిషన్ నాటేద్దామని అనుకుంటా పోతాను జనాలు. ఎన్ని ఎకరాలు వేసారో పోయిన మొన్న సీజన్లో? మీరు ఈ సీజన్లో నేను నా సొంత ఓన్గా 9 ఎకరాలు వేసిన, పక్క పని 11 ఎకరాల దాకా వేసేసిన. మొత్తం 20 ఎకరాల దాకా వేసిన. 20 ఎకరాలతో పాటు ఇప్పుడు ఎన్ని ఎకరాలు రెంట్కి ఇట్లా నడిపిస్తా ఉన్నారా మీరు ఏమన్నా? ఇప్పుడు ఇక వస్తాం చాలా మంది. ఇక నెక్స్ట్ సీజన్లో నాటు మీతోనే వేసుకుంటాం. మాకు ఆర్డర్ ఇవ్వాలా, ఇట్లా బుకింగ్ చేసుకోవాలని అన్నీ వస్తుంది. ఎంత ఎకరం వేసినా పోయిన సంవత్సరం పోయినసారికి 3,500కి ఎకరం వేసిన నేను. ఇప్పుడు మీకు లేబర్ ఎంత ఉందో ఛార్జ్ ఇక్కడ లేబర్కు ఒక్కొక్కరికి అంటే గుత్తాలకు అయితే 6,000 రూపాయలు తీసుకుంటారు, కూలి అయితేనో 450-500 రూపాయలు తీసుకుంటారు. దానికన్నా దీంతో మొత్తం ఎకరానికి ఒక 6,000 ఎంత వస్తుంది? ఎకరానికి దగ్గర 2,000 రూపాయల దాకా సేపు మనం మిషన్ నాటేసిన దానికన్నా. ఇంకా దీనికి మనుషులు వేసిన దీనికి డిఫరెంట్ ఏమొచ్చింది? మనుషులు వేసినేమో చేత చిక్కి ఆదేస్తారు. మన మిషన్ అయితేనేమో మంచిగా సాలు ఉంటాయి, ఒక పిడి సాలు ఉంటాయి, మంచిగా గాలి పోయి వరి దంట పడుతుంది. ఏ రోగంతో లేదు వరికి, బాగున్నది. ఇంకోటి, మనుషులు వేస్తే దూరం పడతాయి కదా, ఇట్లా సాళ్ళు వచ్చి దూరం వేసింది అంటున్నారు. మనుషులు వేస్తేనేమో దగ్గర వేసినట్టున్నారు. అది చిక్కగా వస్తుందా లేరు ఇది చిక్కగా వేస్తుందా నాటు? అది పెట్టిన కర్రలే ఉంటాయి, చిక్క రాదు. ఇది మన మిషన్ నాటేసి గాలి తలిగి దుబ్బు దొంటు కడుతుంది. మొత్తం దానికంటే కర్రలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయి? దీన్ని కర్రలు ఎక్కువ ఉన్నా కానీ అంత బాగా అది ఎంత వేసినా అంతే పెట్టిన కర్రలే ఉంటాయి, గాలి తలగదు కదా. ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఏందన్నా? కొత్తగా కొనే వాళ్ళకు ఏమంటున్నావు నువ్వు దీని గురించి? ఇది ఇవాళ రేపు చాలా టెక్నికల్గా అయితే నాటేసుకుంటారు. ఎందుకంటే లేబర్ దొరకలేరు. అందరికి శాతం అప్పుడు అంటే ఆడవాళ్ళు ఉంటుంది, రోగం నొప్పి లేకుండా చేసి పోయిన వ్యవసాయానికి. ఇప్పుడు వ్యవసాయం అంటే అంత మిషన్తోనే టెక్నికల్ నడుస్తుంది. మిషన్తో నాటేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. కూల్ సేఫ్. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా రాబోయే కాలానికి కూళ్ళు ఇంకా పెరుగుతాయి. ఇంకా ప్రతి సంవత్సరం కూల్ రేట్లు పెరుగుతాయి, కానీ మన వడ్ల రేటు పెరగదు కాబట్టి వడ్ల రేటు దిగుతుంది. అంటే సీజన్ కు 50 రూపాయలు కూడా కూల రేటు మధ్య ధర పెరగదు, కానీ కూలర్ రేట్లు మాత్రం పక్కా 500 పెరుగుతూ ఉంటుంది. పని చేసే వాళ్ళు లేరులేండి ఇప్పుడు, ఎందుకంటే అవ్వకుండా పాత తరమే చేస్తా ఉన్నారు, కొత్త తరం రావట్లేదు కాబట్టి తెలియదు కదా. అన్న మన పిల్లలు చదువుకోవడం పెడతాం, ఇది పని నేర్పించడం అందుకనే వస్తూనే ఉండే. నమస్తే. అదండి, మీరు కూడా చూడండి. ఏమన్నా కూడా అయితే సార్ మన అన్న వాళ్ళ ఊరు పేరు చెప్తా ఉంటాడు. కూటిగల్ గ్రామము, ఆర్ఏ భూపాల్. ఫోన్ నంబర్ 9948097637. మండల్ దుల్మిట, కొత్త మండల్ దుల్మిట మండల్, జిల్లా సిద్దిపేట జిల్లా. మీరు ఎవరు వచ్చి డైరెక్ట్ వచ్చి చూసినా కూడా చూడొచ్చు. ఇంకొక వారం రోజులు అయితే కోసడు వచ్చి మీరు వచ్చి చూడొచ్చు. ఓకే అండి, నమస్తే అండి. ఓకే, థ్యాంక్ యూ.